ఎం న్యూస్ కి స్వాగతం. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని మండపేట గాంధీనగర్ లో ఉన్న ఆల్ అమీన్ మస్జిద్ లో SIO IYM ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులకు విస్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రావులపాలెం జమాత్ అధ్యక్షులు మొహిద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి మొహిద్దీన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాస విశిష్టతను తెలియజేశారు. అలాగే ఖురాన్ సర్వ మానవాళి రక్షణ కొరకు అవతరించిన గ్రంథమని అన్నారు. ముస్లిం యువకులు కుల మతాలకు అతీతంగా నిర్వహించిన ఇటువంటి ఇఫ్తార్ విందు వలన మానవ సంబంధాలు మెరుగుపడతాయని, దీనివల్ల సమాజంలో మంచి వాతావరణం నెలకొంటుందని ఆశ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో SIO జిల్లా బాధ్యులు గుయేబ్, స్థానిక అతిథులు తలహా, IYM స్థానిక అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ముస్లిం యువకులు, పట్టణానికి చెందిన వివిధ కులాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి మీరు మార్కెట్కి ఎందుకు వచ్చారు అంటే ఎందుకు వచ్చారో నాకు తెలియదని సమాధానం ఇస్తే మనం అతను ఏమంటాం. అదేవిధంగా మనం మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే ఏమో నాకు తెలియదు అని అన్నట్లయితే మనం ఏ విధంగా అతన్ని సంబోధిస్తామంటే నేను ఒక పిచ్చివాడి రాదు. మానవుడు కూడా అదే విధంగా అతను జన్మించాడు, జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. అంటే ఈ యొక్క కాల వ్యవధిలో బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్య ఈ 4 దశల జీవితంలోనే కూడా మానవుడు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఉదాహరణకి మానవుడితో పాటు జంతువులు కూడా చాలా జంతువులు ఇక్కడ జీవనాన్ని గడుపుతున్నాయి. మానవుడు మానవుడితో జీవితాన్ని గడుపుతున్నాడా లేదంటే పశువుల వల్లే జీవితాన్ని గడుపుతున్నాడా మనం ఒకసారి ఆలోచించాలి. అంటే మానవుడు ఏ విధంగా జీవితాన్ని గడుపుతాడు అనే మనకి ఒక సందేహం రావచ్చు. ఆ సందేహం ఏమిటి అంటే పశువులు ఏవైతే ఉన్నాయో, జంతువులు, వాటి యొక్క ఆహారం సేవించడంలో కానీ వాటి యొక్క ఆహారాన్ని పొందడంలో కానీ వాటికి ఏ విధమైనటువంటి లిమిట్స్ ఉండవు. అంటే ఆ యొక్క పొలంలో తినేటువంటి గడ్డి నేను ఈ పొలంలో మాత్రమే నేను గడ్డి తినాలి, లేదంటే నేను ఈ ప్రాంతంలో ఆహారం మాత్రమే తినాలి, లేదంటే కేవలం ఈ ఆహారం మాత్రమే తినాలి అనేటువంటి ఏ విధమైనటువంటి హద్దులు లేకుండా పశువుల జీవితాన్ని గడుపుతాయి. ఈరోజు మానవుడు కూడా నేను సంపాదించేటువంటి సంపద ఏదైతే ఉందో అది ధర్మమా అధర్మమా అనేటువంటిది పక్కన పెట్టి కేవలం నేను నా స్వార్థం నేను మాత్రమే అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు అంటే మానవుడు మానవత్వాన్ని మర్చిపోయాడు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.